నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ముమ్మర దాడులు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ నిఘా ఉంచి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇందులో భాగంగానే సుమారుగా 80 లక్షలకు విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏడాది కాలంగా గంజాయిపై ప్రత్యేకంగా నిఘా పెట్టిన అధికారులు 200 కిలోల వరకు గంజాయి స్వాధీనం చేసుకుని పలువురిని జైలుకు పంపారు. జిల్లాలో గంజాయి రవాణా కట్టడికి చేపట్టిన చర్యలపై నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్తో మా రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూకుమ్మడి దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసేందుకు పలు రకాల చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా చాలా వరకు కూడా ఈ మధ్యకాలంలో సీజ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ గారు ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఈ మధ్యకాలంలో ఇలాంటి గంజాయి ఎక్కువ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అసలు ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంత మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు? మేము ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఈ రోజు వరకు 20 కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో 185 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాము. 11 వెహికల్స్ సీజ్ చేశాము. అందులో మొత్తం 23 మందిని అరెస్ట్ చేశాము. ఈ రోజు ఒక పెద్ద కేసు దొరికింది మాకు. 157 కేజీల ఎండు గంజాయి. ఇది సెన్సేషన్. ఇది గతంలో ఇంత పెద్ద మొత్తంలో సీజ్ చేసిన దాఖలాలు లేవు. ఇదే పెద్ద కేసు అని మేము భావిస్తున్నాం. ప్రధానంగా జిల్లాకు ఎక్కడి నుండి సప్లై వస్తుంది, ఇక్కడ ఎలా రవాణా చేస్తున్నారు? అంటే నిజామాబాద్ అనేది అటు మహారాష్ట్రతో పాటు ఇతర జిల్లాలకు సరిహద్దుగా ఉంది. ఆ రకంగా ఎక్కువ మొత్తంలో ఇక్కడ దొరుకుతుందా? ఎక్కడి నుండి వస్తుంది ఇది? ముఖ్యంగా ఈ గంజాయి అనేది ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం అడవి ప్రాంతాలు మరియు ఒరిస్సా బార్డర్లో అక్కడ గంజాయి బాగా పండిస్తారు. ఒరిస్సా నుంచి ఆంధ్ర వయా మహారాష్ట్ర పోతుంది. మహారాష్ట్ర నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి రావడం జరుగుతుంది. సో దాన్ని మేము ఇన్ఫర్మేషన్ పెట్టాము. సో దాని విధంగా మాకు ఈ కూపీ లాగితే ఈ పెద్ద కేసు చేయడం జరిగింది. పలు చోట్ల ఈ యువత అనేది గంజాయికి భారీగా అలవాటు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏమైనా చర్యలు చేపడుతున్నారో, అలాంటి వారికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? మా డిపార్ట్మెంటు గంజాయి విషయం మీద ఉక్కుపావంతులు మోపాలని అనుకుంటున్నాం మేము. అందులో భాగంగా ఎవరైతే గంజాయి బానిస ఉన్నారో, అడిక్ట్ అయ్యారో ఈ గంజాయి సేవించడానికి, వాళ్ళని మేము మోటివేట్ చేయడానికి కోసమని మేము అప్పుడప్పుడు ఈ కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజీలో మేము క్యాంప్స్ పెడుతున్నాము. ఆ యువతని ఈ తప్పుదోవ, ఈ గంజాయి సేవించడం వల్ల జరిగే పరిణామాలు, దానివల్ల వచ్చే నష్టాలు, దానివల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలని మేము వాళ్ళని వివరిస్తున్నాము. అందులో భాగంగా మేము కొన్ని క్యాంప్స్ కూడా కండక్ట్ చేశాము. ఇక ముందు కూడా ఇటువంటి క్యాంప్స్ కండక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాము. పేరు ఆంధ్ర నుంచి వచ్చే రవాణాను అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అయితే భవిష్యత్తులో కూడా ఇలాంటి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా ఏమైనా టీమ్స్ ఏర్పాటు చేశారా? ఎలా ఉండబోతుంది? ఒరిస్సా నుంచి మనకు తెలంగాణకు రావాలంటే మధ్యలో ఖమ్మం జిల్లా ఒకటి ఉంటుంది. ఖమ్మం జిల్లాలో అక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అని ఒకటి ఉంది. అక్కడ మ్యాక్సిమం ఆ లెవెల్లో ఫిల్టర్ అవుతుంది. అక్కడ తప్పించుకొని ఎవరైనా వస్తే మళ్ళీ మనకు మధ్యలో వరంగల్ జిల్లా ఉంది. వరంగల్ జిల్లాలో అక్కడ తప్పించుకుని వస్తే మహారాష్ట్రలో ఎంటర్ అయితే అక్కడ నుంచి మళ్ళీ మనకు వాళ్ళకు వివిధ వేలో మన తెలంగాణలో ఎంటర్ అవుతారు వాళ్ళు. సో ఇటు నిర్మల్ జిల్లా కానీ, ఇటు నిజామాబాద్ కానీ, అటు సంగారెడ్డి జిల్లా కానీ, ఈ ప్రాంతాల నుంచి వీళ్ళు తెలంగాణ జిల్లాకు ఎంటర్ అవుతారు. సో ఈ 3 ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ చెక్ పోస్టులు పెట్టింది. అక్కడ ఉన్నది చెక్ పోస్టు వాళ్ళ కళ్ళు కప్పి వీళ్ళు రావడం ఛాన్స్ ఉంది. అట్లా వచ్చారు వీళ్ళు. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము ఆ విధంగా మేము మూవ్ అయినాం. పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో వాళ్ళ యొక్క లైవ్ మూమెంట్స్ మేము తీసుకున్నాం పోలీసు కమిషనర్ గారి సహకారంతో. సో ఆ విధంగా ఈ కేసుని మనం పట్టుకున్నాము. ఇక ముందు కూడా ఇలాగనే మేము ఖచ్చితంగా ఇదే టెంపో మెయింటైన్ చేస్తాము. అలాగనే కేసులు సీజ్ చేస్తామని చెప్తున్నాం. చాలా వరకు తూతు మంత్రంగా కేసులు పెట్టి వదిలేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటి మరోసారి చేయకుండా బలమైన కేసులు ఏమైనా నమోదు చేసే అవకాశం ఉందా? డిపార్ట్మెంట్లో కీ దొరికిన తర్వాత తూతు మంత్రం ఏమి ఉండదు. ఖచ్చితంగా యాజ్ పర్ ప్రొసీజరే చేయాల్సి వస్తుంది. ఈ గాంజా ఎన్డీపీఎస్ యాక్ట్ ఇది. ఇదేదో మామూలుగా గుడంబ కేసు లేకుంటే ఇంకేదో పానకం దొరికింది అలాంటి ఉంటే మనం వాళ్ళని చూస్తాము నిజంగా వాళ్ళు ఇన్నోసెంటా కాదని. ఇన్నోసెంట్ ఉంటే వదిలేస్తాము, లేదంటే పట్టుకొచ్చి కీ చేస్తాము. కానీ గంజాయి కేసు అట్లా కాదు. ఇది పెక్యులర్గా ఇది ఒక స్పెషల్ యాక్ట్ ఉంది, స్పెషల్ చట్టం ఉంది. ఇది నేషనల్, ఇది సంబంధించిన యాక్ట్. ఇది దీన్ని టచ్ చేయాలంటే డెఫినెట్లీగా యాజ్ పర్ ప్రొసీజర్ కావాల్సింది. మేము ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం. అంతేలే కానీ తూతు మంత్రంగా జరిగే వ్యవహారం కానే కాదు ఇది.
థ్యాంక్ యూ. మొత్తానికి మాత్రం ఈ సంవత్సరం ఇప్పటికే 200 కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్నామని అంటున్నారు. చాలామందిని కూడా అరెస్ట్ చేశారు. అయితే అలాగే యువత కూడా ఈ గంజాయి బారిన పడకుండా పలు రకాల చర్యలు చేపడుతున్నాం, అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెబుతున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుండి.